ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు ఎన్ చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని తాడేపల్లి మండలంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ప్రాతూరు క్రాస్ రోడ్డులో సంబరాలు అట్టహాసంగా జరిగాయి. గుండెమెడ నుంచి ప్రాతూరు వరకు భారీ ఆటో బైక్ ర్యాలీ నిర్వహించి కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం 76 కేజీల భారీ కేక్ ను టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనుంజయరావు, అగ్రి మిషన్ వైస్ చైర్మన్ మర్రి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా 500 మంది పేదలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు ప్రాతూరు రోడ్, తాడేపల్లి అండర్ పాస్, సీతానగరం, విజయవాడ క్లబ్ రోడ్డులో 4 చలవేంద్రాలను ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారని, ప్రజల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. సృష్టికర్త 76 సంవత్సరాల వయసులో కూడా నవయువకుడుగా మళ్ళీ ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధిలో పదంలో నడిపిస్తున్న నవయువ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు వరకు కూడా పేదలకు పట్టెడు అన్నం పెట్టడం ఇది వస్తున్న ఆచారం. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలోనే కాకుండా జన్మదిన వేడుకలు మన రాష్ట్రంలోనే కాకుండా దేశ ప్రపంచంలోనే నలుమూలలో కూడా ఈ రోజు సేవా కార్యక్రమాలు జరిపిస్తున్నారంటే ఆయన చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, మన రాష్ట్రానికి ఓ పక్కన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కానివ్వండి, మరొక ఎక్కడున్నా కానీ వారి బాగు కోరుకునే ఒక వ్యక్తి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈ రోజున రాష్ట్రం ఎన్నో ఒడిదుడుకు పరిస్థితుల్లో ఉన్నా, ఓటు బడ్జెట్లో ఉన్నా, ఎంతో దుర్భరమైన పరిస్థితి ఉంటున్నప్పటికీ కూడా ఆయన ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి లాంటి ముఖ్యమంత్రి ఈ రోజున అధికారంలోకి రావడం వల్ల ఈ రోజున రాష్ట్రం మొత్తంలో కూడా పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. అంటే రాష్ట్రం అభివృద్ధి మరొక పక్కన సంక్షేమం రెండు జోడెద్దులకు మళ్ళీ పరిగెడుతున్నాయి. అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన నాయకుడిగా ఉండడమే. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని మన యువ నాయకుడు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం కూడా మా అందరికీ కూడా ఆనందదాయకమైన విషయం. ఈ రోజున నారా లోకేష్ గారు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో ఈ రోజున పార్టీని నడిపించడం మా అందరికి కూడా ఎంతో గర్వంగా ఉంది. తెలుగుదేశం పార్టీ పేదల పక్షవాది అనడానికి మరొక నిదర్శనం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఒక అడుగు లేట్ అవ్వచ్చు కానీ గుర్తింపు తప్పనిసరిగా ఉంటుంది. అందుకు కారణం ఈ రోజున ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ గుత్తికొండ ధనుంజయ గారే తెలుగుదేశం పార్టీ ప్రతి కష్టపడిన వ్యక్తికి కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది అన్నదానికి కూడా నిదర్శనం. ఈ రోజున పార్టీని నమ్ముకొని ధనుంజయ గారు లాంటి బడుగు బలహీన వర్గాలు, పద్మశాలి సామాజిక వర్గం నుంచి వచ్చిన వ్యక్తికి ఈ రోజున ఎంతో ఆర్థిక పరంగా ఎంతో లో స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అటువంటి వ్యక్తి ఫస్ట్ నుంచి పార్టీని నమ్ముకొని, పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయనకు హోదరిస్తున్నప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ నమ్ముకుంటే ఈ రోజు పోలిట్ బ్యూరో స్థాయికి వ్యక్తి జరిగాయంటే అందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లాంటి సమర్థవంతమైన నాయకులు, కార్యకర్తలు, నాయకులు ఆలోచించి పనిచేసే నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉండడమే. అలాంటి గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అభివృద్ధి పదంలో ప్రతి ఒక్కసారి తెలుగువాడు ఇటు ఏ పరిస్థితుల్లో ఉన్న ఎక్కడున్నా కూడా మన తెలుగు జాతి ముందుండాలని చెప్పి మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగులెత్తిస్తున్న, అభివృద్ధి పదంలో పరుగులెత్తిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారులకు, కార్యకర్తలు, నాయకులు అందరికీ ముఖ్యంగా మరొక ముఖ్య అతిథిగా చేసిన మా ఆత్మీయులు మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు